హాయ్, అందరికీ నమస్కారం. నాకు ఈ సందర్భంలో ఒక సుమతి శతకంలోని ఒక పద్యం గుర్తొస్తుంది. ఉపకారికు నుపకారము విపరీతముగాదు సేయ వివరింపగా నపకారికు నుపకారము నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతి అన్నారు. అంటే నీకు ఉపకారం చేసిన వాడికి ఉపకారం చేయడం అనేది పెద్ద గొప్ప కాదు, కానీ నీకు అపకారం చేసిన వాడికి కూడా ఉపకారం చేయగలిగిన ఆ మనస్తత్వం ఉన్నవాళ్ళు చాలా గొప్పవాళ్ళని మన సుమతి శతకంలో ఎప్పుడో చెప్పబడింది. ఇవాళ అలాంటి ఒక గెస్చర్ కనబడతా ఉంది. అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయిన దరిమిల అల్లు అర్జున్ గారి ఇంటికి ఇమ్మీడియట్గా మెగాస్టార్ దంపతులు అక్కడ చేరుకోవటం, నైతిక మద్దతుగా నిలవటం అనేది వాళ్ళ చర్చనీయాంశంగా మారింది. యాక్చువల్గా అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయిన దరిమిల అక్కడికే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలనుకున్నా అక్కడికి అనుమతి లేకపోవడంతో అల్లు అర్జున్ గారి ఇంటికి వెళ్ళి ధైర్యం చెప్పే ప్రయత్నం మెగాస్టార్ దంపతులు చేసినట్టుగా మనకి విజువల్స్ వస్తూ ఉన్నాయి. ఈ సందర్భంగా వాళ్ళ మధ్య ఏమున్నదని నాకు తెలియదు, కానీ బయట ఉన్న సమాచారం మేరకు కొంత గ్యాప్ ఏదో ఉంది అని అనుకునే తరుణంలో ఇలాంటి సందర్భంలో నేనున్నాను అని చెప్పేసి కష్టకాలంలో మెగాస్టార్ చిరంజీవి గారు అక్కడికి వెళ్ళటం అనేది ఒక ఎలాంటి పరిణామంగా చూడాలి. మనతో పాటుగా చందు శ్రీనివాస్ గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్, ఇది నేను ఇంతకుముందు పద్యం చెప్పినట్టుగా ఒక మంచి గెస్చర్ అనుకోవచ్చా? తప్పకుండా. మనకి అంటే ఆయన కల్లో కూడా శత్రువు కూడా అపకారం చేయని వ్యక్తి చిరంజీవి గారు. అంటే మీరు అన్నట్టు మీరు చెప్పిన పదానికి ఏదైతే సుమతి శతకంలో ఉన్న ఆ పదం ఉందో, మానవత్వానికి మచ్చుతునకు అంటారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునేవాడే నిజమైన శ్రేయోభిలాషులు. అంతే కదండి. ఇప్పుడు ఇవన్నీ కూడా మెగా ఇంట అల్లు ఇంట ఏంటి గోల అని విపరీతమైన డిస్కషన్స్ వచ్చి ఈ సందర్భంలో ఆయనేమో సక్సెస్ అయిన తర్వాత సినిమా అయిపోయిన తర్వాత దర్శకుడు నిర్మాతలు ఇంటికి వెళ్ళారు, కానీ అల్లు అర్జున్ వెళ్ళా. గమనించారా మీరు? గమనించాను. ఎక్కడో ఆయన పేరు చిరంజీవి గారి పేరు చెప్పలా. కాంట్ బట్ పొజిషన్లో టికెట్లకు సహకరించారని పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పాడు ఆయన. సరే, ఏదైనా కానీ తనకి తాను తగ్గించుకున్నాడు, హెచ్చింపబడతాడు. నేను సందర్భంగా చందు శ్రీనివాస్ గారు సందర్భంగా ఒక వీడియో చేశాను. దాంట్లో నేనేం చెప్పానంటే, మీరు గెలుపులో ఉన్నప్పుడు కదా చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళాలి. నిజంగా ఏదన్నా ఉంటే ఎంత హుందాగా ఉండేది అది. ఇవాళ మీరు గెలుపులో ఉన్నప్పుడు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళుంటే ఇవాళ చిరంజీవి గారు మీ దగ్గర రావటం అనేది పెద్ద విషయం కాదు. అది ఈ పరిస్థితులు ఉండే కాదు కదా సార్. ఇవన్నీ కూడా చెప్పేవాడు పెద్ద ఆయన దగ్గర వెళ్ళుంటే ఆయన ఆ రోజే సలహా చెప్పేవాడు, ఇది కరెక్ట్ కాదమ్మా, ఇలా చేసేసుకో, దీన్ని చేతిలో ఉన్న అవకాశాన్ని కూడా పోగొట్టుకోవద్దు, దీన్ని నువ్వు వెళ్ళి ఒక మంచి గెస్చర్ ఇచ్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళని శాంతపరిచి వాళ్ళని ఒక ఏమంటారు సాంత్వన కలిగించు అని చెప్పేవాడేమో. డెఫినెట్గా అటువంటి ఇప్పుడు దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే సార్, ఆయన దాదాపు 69 సంవత్సరాల వయసు. ఆయన చూడండి కాదు సక్సెస్ ఇవన్నీ కూడా. అటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్తే ఏమైంది? వెళ్తే ఈ పరిస్థితులు ఉన్నాయి కాదు ఇవన్నీ కూడా ఈరోజు. కానీ అవన్నీ మనసులో పెట్టుకోవాలి. ఆయన దగ్గర రాపని పెట్టుకుంటే ఆయన మెగాస్టార్ కాదు, ఆయన అజాత శత్రువు. కరెక్ట్, మీరు చెప్పింది 100%. సార్, మనము చిరంజీవి గారి సినిమాలను చూసి నేర్చుకోవటమే కాదు సార్, అంతకు మించి చిరంజీవి గారి జీవితాన్ని చూసి మన జీవన పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఎంత ఎత్తుకు ఎదిగినా ఎలా ఒదిగి ఉంటాడు అనేది మనం చూసిన తర్వాత ఎవరికైనా ఆయన జీవితం ఒక పాఠం సార్. డెఫినెట్గా సినిమాలే కాదు. డెఫినెట్గా మీరన్నట్టు అనుభవం జీవితంలో పాఠాలు నేర్పింది. ఆయన అంతా అనుభవాలు పడి దెబ్బలు తగిలి ఈరోజు ఇండస్ట్రీలో మెగాస్టార్ ఉన్నాడు. ఆయనతో దగ్గరికి వెళ్తే ఏమయ్యేది? ఇప్పుడు ఆయన సరే, ఆయన పేరు చెప్పడానికి నీకు నచ్చల, ఆయన కలవటానికి కూడా నీకు మనసు ఒప్పలా. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమైంది? అల్లు గారికి ఎవరన్నా ఉంది అని అర్థమైంది. ఇప్పుడు ఇక్కడ ఎవరు వచ్చారు తక్షణం అరెస్ట్ అయిన వితిన్ మినిట్స్లో? ఎవరు నిలబడ్డారు ఇక్కడ? మెగా ఫ్యామిలీ నిలబడింది సార్. మెగా ఫ్యామిలీ, అందులో ఆయనతో పాటు ఆయన శ్రీమతి గారు వెళ్ళారు, తర్వాత నాగబాబు గారు కూడా వెళ్ళారు అనేది. అవును, ఆ కుటుంబం అంటే వాళ్ళు మీరు కాదు నాకు నేను నా వేరే లెవెల్ అని నువ్వు అనుకున్నా వాళ్ళు ఏమో మనసులో పెట్టుకోవాలా. ఇక్కడికి వచ్చి నీకు అండగా నిలబడింది ఎవరు? మెగా ఫ్యామిలీ. కానీ ఈ సందర్భంగా మనం కూడా చిరంజీవి గారిని చూస్తా పెరిగాం సార్. కిరణ్ గారు మీరే నేను అవునా కాదా కిరణ్ గారు? అటువంటి గొప్ప వ్యక్తి ఈ రోజున వెళ్ళటం అనేది, ఆ కుటుంబానికి ఆ నైతిక ధైర్యం అనేది కల్పించడం అనేది, ఆ భరోసా అల్లు అరవింద్ వాళ్ళ బావగారు ఇవ్వటం వల్ల ఆ ఫ్యామిలీకి ఇవ్వటం అనేది దిస్ ఈజ్ ద రైట్ టైం రైట్ డిసిషన్. భిన్నమైన ఒపీనియన్ ఉండే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అంటే
తప్పు చేశాడు కదా అల్లు అర్జున్, అలాంటి వ్యక్తికి మీరు మద్దతుగా ఎలా నిలుస్తారు అని ఎవరైనా అంటే అనేవాళ్ళు ఉన్నారు. చిరంజీవి గారు వెళ్ళారు కదా, అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే వాళ్ళకు కూడా ఏం చెప్పాలంటే, సంస్కారవంతమైన జీవితానికి ఎదిగే కొంది ఒదిగి ఉండటం, నాతో పాటు కొన్ని కోట్లాది మంది, నేనే కాదు సేవా దృక్పథంతో ఉండాలని ఒక బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ పెట్టి సమాజం వైపు చూపించాడు సార్ దారి ఆయన. కానీ అది చూపించాడు కానీ శత్రుత్వం నేర్పల. కాబట్టి ఆయన అభిమానులు కూడా, వాళ్ళు కూడా ఎవరైతే ఇది కరెక్ట్ కాదు అనుకునే వాళ్ళకి నేనేం దురభిమానులు, దురభిమానులు, అభిమానం ముసుగులో ఉండే దురభిమానులు అనుకోవచ్చు. వాళ్ళు అంతే, వాళ్ళు అలానే ఉంటారు. కాబట్టి సంస్కారవంతమైన ఈరోజు ఆయన వెళ్ళటం అనేది ఒక అల్లు ఫ్యామిలీకి ఒక మెగా ఫ్యామిలీ మేము ఉండమనే అండ అనేది చలనచిత్ర చరిత్రలోనే కాకుండా మొత్తం హృదయాల్లో నిలిచిపోద్దండి. థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్ర శ్రీనివాస్ గారు. మొత్తం మీద అంటే చిరంజీవి గారు వెళ్ళిన కోణాన్ని, ఆయన చట్టం, న్యాయం, ధర్మం వాటి పని అవి చేసుకుపోతూనే ఉంటాయి. చిరంజీవి ఈ సమయంలో ఒక నైతిక భరోసా, మద్దతుగా నిలవాల్సిన అవసరాన్ని చిరంజీవి గారు గుర్తించారు. ఎస్, కష్టంలో ఉన్నప్పుడే కదా జరిగిపోయింది, కష్టంలో ఉన్నప్పుడే కదా మనిషి విలువ తెలిసేది. ఆ రకంగా ఆయన వెన్నుదన్నుగా ఎస్ కమాన్ జరిగింది, దానికి ఏం చేద్దాం, నేనున్నాను అనే ఒక నైతిక మద్దతు, ఇది టెక్నికల్ కాదు, నైతిక మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత డెఫినెట్గా ఉంది. దాన్ని ఇవాళ చిరంజీవి గారు పోషించారు పాత్ర, ఆ అంశాన్ని ఆయన నెరవేర్చారని మనం మాట్లాడుకోవచ్చు. సో ఏదేమైనా దీని నుంచి అల్లు అర్జున్ గారి కుటుంబం బయటపడాలని, బాధితులకు న్యాయం జరగాలని మనం కోరుకుందాం.